మన వాళ్ళు దేశంగానే దేశం వెళ్ళి విహారయాత్రలో చనిపోయారు. ఎంత ఘోరం! వియత్నాం బోటు ప్రమాదం అత్యంత విషాదకరం అంటున్నారు మంత్రి కొల్లు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. టీవీతో మాట్లాడారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రమాదంలో జయలక్ష్మి మరణించడం బాధాకరమన్న మంత్రి భర్త కిషోర్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. భారత విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుగుతున్నాయని, మృతదేహాలు స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రమాదంపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని టీవీతో చెప్పారు కొల్లు రవీంద్ర. సో ఇంకా రవీంద్ర ఏమన్నారు, ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, వియత్నాంలో జరిగిన బోటు ప్రమాద ఘటన పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. అసలు ప్రమాదం జరగడానికి అసలు కారణం ఏంటి, మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? అంటే నాకు వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అది 4 ఐలాండ్స్కి వాళ్ళు ఈ బోట్ మీద తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ విజిట్ చేపిస్తారు. టూరిస్టులు అందరూ కూడా దాంట్లో ఈ స్పీడ్ బోట్స్ ఉంటాయి. స్పీడ్ బోట్స్లో సుమారుగా 30-40 మంది వరకు వెళ్ళడానికి ఉంటుంది. కాకపోతే అక్కడ ఏంటంటే కంపల్సరీ లైఫ్ జాకెట్స్ ఇస్తారు వాళ్ళు. మన వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తారని, ఎందుకంటే ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళకి కొంతమందికి ఈ లైఫ్ జాకెట్స్ వేసుకోవడం వల్ల ఈ ప్రమాదం ఎక్కువగా జరిగిందని చెప్పి నాకున్నటువంటి సమాచారం. నిజంగా లైఫ్ జాకెట్స్ వేసుకుంటే కొంతవరకైనా వాళ్ళు సేవ్ అయ్యేవారని అనిపిస్తూ ఉంది. సరే, ఇప్పటి వరకు తెలుగువారు అసలు ఎంతమంది చనిపోయారు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఆ మృతదేహాలను స్వదేశాలకు తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలేంటి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 3 చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. కడప, మచిలీపట్నం అండ్ ఇంకో చోట మొత్తం 3 ప్రాంతాల్లో వాళ్ళు చనిపోవడం జరిగింది. వీళ్ళంతా కూడా విహారయాత్రకి సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు వీళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. వెళ్ళిన టీంలో మొత్తం ఏదైనా కానీ 15 మంది చనిపోయారు. మిగతా స్టేట్స్ నుంచి, తమిళనాడు నుంచి కానీ మిగతా స్టేట్స్ నుంచి కానీ మన ఏపీ నుంచి 3 అయితే చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తి అయితే సీరియస్గా ఇంజూరీ అయి ఉన్నాడు. అతను హాస్పిటల్లో ఉన్నారు, గెలి కిషోర్ అని. వాళ్ళ వైఫ్ గెలి జయశ్రీ, ఆవిడ చనిపోవడం జరిగింది. మచిలీపట్నం వాసులు వాళ్ళిద్దరు కూడా. మరి వాళ్ళని తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. మరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా అక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎంబసీ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఎంబసీతో కూడా మాట్లాడుతాం. వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వాళ్ళని వీళ్ళని తొందరగా బాడీస్ని తీసుకురావడానికి, అక్కడ ఉన్న వ్యక్తిని ఎవరైతే హాస్పిటల్లో ఇంజూరీ అయి ఉన్నాడో అతన్ని సేవ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరే, ఇలాంటి సమయంలో బాధిత కుటుంబాలకి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? ప్రభుత్వం మృతదేహాలను తీసుకొచ్చేయడానికి ఎంత టైం పట్టే అవకాశాలు? ఎందుకంటే గతంలో కూడా ప్రమాదాలు జరిగినప్పుడు, ఎందుకంటే ప్రమాదాలు జరుగుతాయి, ప్రభుత్వం అన్ని రకాలు కూడా స్పందించి తీసుకురావడం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి క్రైసిస్లో అయితే తప్పకుండా కుటుంబాలకు అండగా ఉంటాం. వాళ్ళని తీసుకురావడానికి కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకా ఫర్దర్గా వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఏమి చేయాలనేది కూడా అన్ని విధాలు కూడా పరిశీలన చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుంది. సరే, ఈ ఘటన మీద సీఎంఓ నుంచి మీకేమన్నా ఆదేశాలు ఏమైనా వచ్చాయా? అంటే వాళ్ళ కుటుంబాలు పరామర్శం చేస్తూ ఉన్నాం. మరి అక్కడి నుంచి బాడీని తీసుకురావడానికి కావాల్సినటువంటి చర్యలను కూడా తీసుకున్నారు. ఇక్కడి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నేను వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ బ్రదర్ మాట్లాడారు. అలాగే గెల్లి కిషోర్ వాళ్ళ బ్రదర్ కూడా శ్రీనివాస్ కూడా నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి కొద్దిగా అవకాశం కావాలి, మాకు వీసాలు లేవని చెప్పి అడుగుతుంది జరిగింది. ఈ 2 days హాలిడేస్ వల్ల ఆన్లైన్లో వీళ్ళు అప్లై చేసుకుంటే ఫస్ట్ అవర్లోనే వీసాలు ఇప్పించడానికి మరి ఎంబసీతో కూడా మాట్లాడి చేయడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఘటన మీద అయితే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, బాధితులకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామని చెప్పని మంత్రి కొల్లు రవీంద్ర చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ అంజీతో శివకుమార్, మచిలీపట్నం నుంచి.